సభాధ్యక్షులు ఆలపాటి సురేష్ గారు, ఈరోజు అమరావతి వివాదాలు వాస్తవాలు అనే పుస్తకం ద్వారా వాస్తవాల్ని ప్రపంచానికి తెలియజేయడానికి వచ్చినటువంటి ఒక మంచి పుస్తకం ఇది. చరిత్రలో చాలా వచ్చాయి, కానీ ఇటీవల కాలంలో ఆ అపోహలన్నీ తొలగించడానికి, వాస్తవాలు ప్రజలకు తెలియజేయడానికి ఈ పుస్తకం రాసినటువంటి రచయిత కందుల రమేష్ గారు, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు సీనియర్ నాయకులు కన్నా లక్ష్మీనారాయణ గారు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ అధ్యక్షులు తులసిరెడ్డి గారు, సిపిఐ కార్యదర్శి గౌరవనీయులు రామకృష్ణ గారు, జనసేన ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ గారు, అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షులు అయినటువంటి శివారెడ్డి గారు, అమరావతి పరిరక్షణ సమితికి సంబంధించి తిరుపతిరావు గారు, ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి కొలకపూడి శ్రీనివాసరావు గారు, అమరావతి జనసేన ఐకాస అధ్యక్షులు బాలకోటయ్య గారు, ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అమరావతి రైతులకి, అదే మరి రాష్ట్రం మొత్తం కూడా ఈ కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి ప్రజలందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. నేను చాలా మీటింగుల్లో పార్టిసిపేట్ చేస్తాం, కానీ ఈరోజు కీన్గా ఇక్కడుండే వక్తలందరూ కూడా ఏమేమి మాట్లాడుతున్నారో ఒక్కసారి విన్నాను. దానికి కూడా కారణం వివిధ రాజకీయ పార్టీ నాయకులు ఇక్కడున్నాం. ఇప్పుడే రామకృష్ణ గారు చెప్పారు, ఈరోజు మనం ఏవైతే మాట్లాడుతున్నామో ఆ పార్టీకి సంబంధించిన విషయాలు. ఇప్పుడే జనసేన మాట్లాడినప్పుడు మా పార్టీ అధ్యక్షులు కూడా చెప్పమన్నారు, పూర్తిగా అమరావతి పోరాటం కోసం పోరాటం చేసే రైతులందరికీ సంఘీభావంగా ఉంటామని వారి మాటగా వారు చెప్పారు. రామకృష్ణ గారు చెప్పారు, మేము ఇప్పుడే కాదు 52లో కూడా 53లో కూడా అమరావతి ఇక్కడే గుంటూరు విజయవాడలోనే రాజధాని ఉండాలని కోరుకున్నాం. మొదటి నుంచి కూడా మేము సపోర్ట్ చేస్తున్నాం. మా నేషనల్ కౌన్సిల్ కూడా దీన్ని సపోర్ట్ చేస్తున్నా అని చెప్పి చాలా స్పష్టంగా వారు చెప్పారు. తులసిరెడ్డి గారు, మా రాహుల్ గాంధీ గారు చెప్పమన్నారు, మేము చెప్తున్నాం, మా పార్టీ పూర్తిగా మీకు సంఘీభావంగా ఉంటాను వారు చెప్పారు. ఇంకొక పక్క దేశంలోనే దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, ఈరోజు లక్ష్మీనారాయణ గారు చెప్పారు, తిరుపతిలో స్పష్టమైన ఆదేశాలు మాకు అమిత్ షా గారు ఇచ్చారు, ఈ ఉద్యమంలో మేము కూడా భాగస్వాములు అవుతాను వారు కూడా చెప్పారు. ఇవన్నీ ఒకసారి అధ్యయనం చేసుకుంటే ఇక అమరావతి పోరాట సమితి పోరాటం చేసే మీరు, మీ మనోభావాలు నాకు అర్థమవుతాయి. కానీ ఇక్కడ ఒకసారి ఏ రాజకీయ పార్టీ కూడా, ఏ వ్యక్తి కూడా శాశ్వతం కాదు. మనం చేసే పనులు శాశ్వతం. ఈ విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం మంచి పని చేస్తే దాని ప్రభావం సమాజం పైన ఉంటుంది. మనం చెడు పని చేసినా దాని ప్రభావం కూడా సమాజం పైన ఉంటుంది. ఈరోజు మిగిలిన నాయకులు కూడా చాలామంది మాట్లాడారు. ఎందుకంటే ఒకసారి రాజకీయాల్లో ఉండే మనం కానీ, సమాజం కోసం పనిచేసే వ్యక్తులు కానీ మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మనం చేసే పనుల వల్ల బయట ప్రపంచం ఓట్లేసారా లేకపోతే మనకు రాజకీయ లబ్ధి వచ్చిందా అనే దానికంటే
మనందరికి కూడా ఒక ఆత్మ ఉంటుంది, మనకు ఒక కాన్షియస్నెస్ ఉంటుంది. అది చాలా ముఖ్యం, ఎప్పటికెప్పుడు మీకు గుర్తు చేస్తూ ఉంటుంది. ఇప్పుడే నేను లక్ష్మణ్ గారితో మాట్లాడుతూ ఒక మాట అన్నా. లక్ష్మణ్ గారు 2004 నుంచి మీరు మంత్రిగా ఉన్నారు, 10 సంవత్సరాలు. ఎప్పుడైనా రాజశేఖర రెడ్డి గారికి అమరావతిని, హైదరాబాద్ని ఎందుకు అభివృద్ధి చేయాలి, లేకపోతే ఈ అభివృద్ధి ఆపేయకూడదా అని ఎప్పుడన్నా ఆలోచన వచ్చిందా, ఎక్కడన్నా చర్చ జరిగిందని అడిగాను. ఎందుకంటే అప్పట్లో లక్ష్మీనారాయణ గారు రాజశేఖర రెడ్డి గారితో చాలా క్లోజ్గా ఉండేవారు. ఎప్పుడు ఆ చర్చ రాలేదు. మేము వీలైనంత వరకు 10 సంవత్సరాలు నేను భాగస్వాములయ్యాను తప్ప ఇంకోటి కాదని లక్ష్మీనారాయణ గారు చెప్పారు. దీన్ని బట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఆ రోజు ప్రారంభించాను కాబట్టి రాజశేఖర రెడ్డి గారు కానీ ఆపేసుంటే ఈరోజు హైదరాబాద్ ఉండేది కాదు. నేను ప్రారంభించింది కొన్ని కార్యక్రమాలు చేశాను, కొన్ని కాన్సెప్ట్లు తయారు చేశాను. ఆ రోజు హైదరాబాద్లో మీరు చూస్తే ఎయిర్పోర్ట్కి 5,000 ఎకరాలు భూమి కొన్నాం, ప్లాన్స్ తయారు చేశాం. అంతవరకు పూర్తయిన తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చాడు, ఫౌండేషన్ వేసింది రాజశేఖర రెడ్డి వేశాడు, ఆ ప్లాన్స్ అన్ని అమలు చేసింది రాజశేఖర రెడ్డి అమలు చేశారు. కాబట్టి ఈరోజు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చూస్తే శంషాబాద్ని ప్రపంచంలోనే ఒక బ్రహ్మాండమైన ఎయిర్పోర్ట్గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఆ రోజు ఔటర్ రింగ్ రోడ్డు కూడా నేను కాన్సెప్ట్ క్రియేట్ చేసి అలైన్మెంట్ ఇవన్నీ తయారు చేసి దానికి ఒక రూపురేఖలు ఇచ్చాం. దాన్ని కూడా ఎక్కడ ఆపకుండా ఆ తర్వాత వచ్చిన 3-4 గవర్నమెంట్లు కూడా అన్నీ కూడా దాన్ని పూర్తి చేశాయి. అందుకే ఈరోజు 25 సంవత్సరాల్లో హైదరాబాద్ నగరం ఒక మహానగరంగా తయారైందంటే అందరి సహకారంతోనే అయ్యింది. ఓసారి ఒక ఆలోచన వస్తుంది, ఆ ఆలోచనని ప్రారంభిస్తాం, కానీ ఆ ఆలోచనను కూడా ఎక్కడ కూడా విధ్వంసం చేయకుండా పరిరక్షిస్తూ ముందుకు దూసుకుపోవడం అనేది ఓసారి కలిసి వచ్చే అంశం. అలాంటిది చాలాసార్లు నేను అంటూ ఉంటాను. హైదరాబాద్లో ఎయిర్పోర్ట్లో దిగితే నా పేరు చెప్పకపోవచ్చు, మర్చిపోవచ్చు. ఎయిర్పోర్ట్లో లేకపోతే రోడ్డు మీదకి వస్తే ఔటర్ రింగ్ రోడ్లో తిరిగే వాళ్ళందరూ నన్ను గుర్తుపెట్టుకోకపోవచ్చు. నాకంటూ ఒక మనస్సు ఉంది, ఆ మనస్సాక్షిగా ఎప్పుడు గుర్తుంటుంది. అది నాకు సాటిస్ఫాక్షన్, ఒక తృప్తి, ఒక ఆనందం. దీనివల్ల ఈ ప్రాంతం అభివృద్ధి అయిందనేది ఒక సాటిస్ఫాక్షన్ ఇచ్చే అంశం. అదేవిధంగా మనం ఒకసారి ఆలోచిస్తే చాలామంది మీరందరూ ఉన్నారు, కాన్సెప్ట్లు అందరూ మాట్లాడారు, వాస్తవాలు అందరూ మాట్లాడారు, చాలా ఎఫెక్టివ్గా కూడా చెప్పారు. నేను ఆ విషయాలకు పోవడం లేదు. నేను ఆ రోజు ఒకే విషయం ఆలోచించాను. ఈరోజు మనందరం కూడా చాలామంది నన్ను విమర్శించారు కూడా, మీరు హైదరాబాద్ని అభివృద్ధి చేశారు కాబట్టి ఈరోజు రాష్ట్రం విడిపోయే పరిస్థితి వచ్చింది, మీరు అభివృద్ధి చేయకపోయింటే విడిపోయే పరిస్థితి వచ్చేది కాదని కూడా చాలామంది విమర్శించే సందర్భాలు ఉన్నాయి. కానీ నేను ఆలోచించింది, హైదరాబాద్ అభివృద్ధి కావాలి, హైదరాబాద్తో సమానంగా విశాఖపట్నం అభివృద్ధి కావాలి, విజయవాడ కావాలి, తిరుపతి కావాలి, వరంగల్ కావాలని ఆలోచించారు. అవి కూడా అభివృద్ధి అయి ఉండేటేమో, ఇప్పుడు కూడా అభివృద్ధి అవుతాయి. అదే విషయాలు ఇక్కడికి వచ్చినప్పుడు ఏదైతే రాజధాని లేని నగరం, ఆ రోజు నాకు బాగా జ్ఞాపకం ఉంది. ఇక్కడ ఉండే నాయకులందరం ఆలోచించాం. బాధపడిన వాళ్ళు ఉన్నారు, పోరాడిన వాళ్ళు ఉన్నారు. ఆ రోజు ఇక్కడ కూడా ప్రజానీకమైతే చాలా ఆలోచించి ఈరోజు హైదరాబాద్ నగరం తెలంగాణ కడితే, ఆదాయ వనరులు మొత్తం తెలంగాణ కడితే మాకు పింఛన్ వస్తుందా, జీతాలు సకాలంలో వస్తాయా, ఈ రాష్ట్రం అభివృద్ధి అవుతుందా అని అందరూ ఆలోచించారు. అప్పుడు నాకు అనిపించింది, హైదరాబాద్ని అభివృద్ధి చేసిన ఒక అనుభవం ఉంది, అందుకేనేమో నాకు ప్రజలు ఓట్లేశారు. ఎన్ని ఇబ్బందులున్నా మళ్ళీ ఒక నగరాన్ని నిర్మించాలన్నా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నా
మీరే సమర్థులని ఆ రోజు నన్ను నమ్మి తెలుగుదేశం పార్టీకి ఓట్లేశారు. అది నాకు ఎప్పటికప్పుడు జ్ఞాపకం ఉంది. అందుకే ఆలోచించాను. ఆలోచించినప్పుడు ఒక మార్గాన్ని ఎతికాను. నాకు కూడా తెలుసు, హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసేటప్పుడు 2 నగరాలు ఉన్నాయి, హైదరాబాద్, సికింద్రాబాద్. 3వ నగరాన్ని ఎక్స్పాన్షన్లో వెళ్ళాం. ఎప్పుడు కూడా వాస్తు ప్రకారం నార్త్లో వెళ్తాం కానీ సౌత్లో వెళ్ళాం, వెస్ట్లో వెళ్ళాం, ఈస్ట్లో వెళ్తూ ఉంటాం. హైదరాబాద్ నగరాన్ని ఎక్స్పాన్షన్ సైబరాబాద్ ఆ సైడ్ వెళ్ళాం. ఇది సాధ్యం కాదని వాళ్ళు ఉన్నారు. కానీ సైబరాబాద్ నగరాన్ని నిర్మాణమే చేయడమే కాకుండా ఆ పేరు కూడా నేను పెట్టడమే కాకుండా కడాన బిల్ క్లింటన్ వచ్చినప్పుడు ఆ రోజునే ఆ పేరు పెట్టి నామకరణం చేశాం. అది ప్రపంచం మొత్తం కూడా ఒక తృప్తినిచ్చే అంశంగా తయారైంది. ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడ హైదరాబాద్లో ల్యాండ్స్ ఉన్నాయి. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను ఏ ప్రాంతంలో అయితే ఆలోచించానో ఆ ప్రాంతంలో ప్రభుత్వ ల్యాండ్స్ చాలా ఉన్నాయి. నేను చేసిందంతా కూడా ప్రభుత్వం యొక్క ల్యాండ్స్ ఉపయోగించి మొట్టమొదటిసారిగా ఒక హైటెక్ సిటీ కట్టాను. రాజకీయాల్లో విమర్శించుకుంటాం, వారి వారి అభిప్రాయాలు చెప్తాం. కానీ ఒకసారి అభిప్రాయాలు చెప్పినా విమర్శించినా అభివృద్ధి జరుగుతూ ఉంటే మనసులో అయినా సరే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నా ప్రాంతం అభివృద్ధి అయ్యింది, రాష్ట్రం అభివృద్ధి అయ్యింది, ఎవరో ఒకరు చేశారని చెప్పి అభివృద్ధి చేసినప్పుడు ఆనందం ఉంటుంది. ఆ విధంగా ఏదైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ ఉపయోగించుకొని ఫస్ట్ హైటెక్ సిటీ బిల్డింగ్ కట్టాం. అది కూడా ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్తో ప్రభుత్వం ఒక్క పైసా కూడా పెట్టకుండా ఎల్ఎన్టీ ద్వారా కట్టించాం. అక్కడి నుంచి అభివృద్ధి ప్రారంభమైంది. బిల్డింగ్ బై బిల్డింగ్ వచ్చాయి, దానికి ప్రమోషన్ చేశాం. ఈరోజు రాష్ట్రంలో వచ్చిన డబ్బులు హైదరాబాద్ నగరం కోసం ఎప్పుడూ ఖర్చు పెట్టలేదు. ఆ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసం అభివృద్ధి అక్కడొచ్చిన డబ్బులతోనే ఖర్చు పెట్టడమే కాకుండా ఆ ఆదాయం పెంచుకుంటూ ముందుకు పోయాం. ఈరోజు తెలంగాణ అభివృద్ధికి పూర్తిగా సహకరించే నగరంగా హైదరాబాద్ తయారైంది. ఇప్పుడే కొంతమంది మాట్లాడారు. ఈరోజు ఒక ముంబై, మహారాష్ట్ర పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతూ ఉంది. ఈరోజు ఒక చెన్నై, తమిళనాడు తలసరి ఆదాయం పెరుగుతూ ఉంది. ఈరోజు ఒక బెంగళూరు, కర్ణాటకకు ఆదాయం పెరిగింది. ఈరోజు ఒక హైదరాబాద్, తెలంగాణకు ఆదాయం పెరిగింది. ఎక్కడైనా సరే ప్రపంచంలో చెప్పిన నగ్న సత్యం, అర్బనైజేషన్, పట్టణీకరణ వల్ల ఆదాయం పెరుగుతుంది తప్ప గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి కావాలి. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు కూడా నియర్ బై టౌన్కి వెళ్ళి వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం, చదువు కోసం ముందుకు పోయే రోజులు ఇవన్నీ. అందుకనే ఇవన్నీ ఆలోచించినప్పుడు, ఏం చేయాలని ఆలోచించినప్పుడు అమరావతి కాన్సెప్ట్ వచ్చినప్పుడు బాగానే ఉంది. అప్పుడు పేరు కూడా పెట్టలేదు, రాజధాని కోసమే ఆలోచించాం. నేను ఆలోచించిన తర్వాత 10 మందితో మాట్లాడినప్పుడు, 20 మందితో మాట్లాడినప్పుడు, 4-5 మీటింగ్లు అయినాక ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనే ఇక్కడుండే రైతాంగాన్ని అడగదాం, రైతులు ముందుకొస్తే రైతులే భాగస్వామిగా ఒక రాజధాని కడదామని ఆ రోజు ఒక సంకల్పం. ఇది ఒక సంకల్పం మాత్రం. ఇది ఆచరణ సాధ్యమా కూడా నాకు కూడా తెలియదు. నేను 4-5 సార్లు మా క్యాబినెట్లో మాట్లాడాను. మాట్లాడిన తర్వాత కొంతమంది ఇక్కడ ఇన్ఫ్లుయెన్షియల్ ఉన్నారు, రైతులు, ఆదర్శ రైతులు వాళ్ళు రమ్మన్నాను. 2-3 మీటింగ్లు ఉన్నాయి. ఇక్కడ కూడా రైతుల్లో అన్ని కులాలు ఉన్నాయి, రైతుల్లో అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఇక్కడ ఒక తెలుగుదేశం పార్టీ లేదు. ఇప్పుడు కూడా మొన్న కూడా నేను ఇంత డెవలప్ చేసి ఓడిపోయిన సీట్ ఏదంటే తాడికొండ ఓడిపోయింది. రాజధానిలో ఉండే తాడికొండ ఎస్సీ సీటున ఓడిపోయాం. నేను హైదరాబాద్ అభివృద్ధి చేస్తే నెక్స్ట్ ఎలక్షన్లో 2004లో ఖైరతాబాద్ ఓడిపోయాం. కాబట్టి అభివృద్ధికి ఎన్నికలకు సంబంధం లేదు.
కానీ మనం చేసిన పనులు మాత్రం శాశ్వతంగా ఉంటాయి. మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, జరిగింది అది. ఇక్కడ నేను అది ఆలోచించినప్పుడు వాళ్ళు వస్తే ఒక 4-5 మీటింగుల్లో మాట్లాడిన తర్వాత ఒకరొకరు చెప్పిన తర్వాత అందరి అభిప్రాయాలు విన్న తర్వాత సూత్రప్రాయంగా మీరు కానీ మాకు అనుకూలంగా ఇవ్వగలిగితే ప్యాకేజ్ కానీ కాంపన్సేషన్ కానీ ఇవ్వగలిగితే మేము కూడా ఆలోచిస్తామని చెప్పిన తర్వాత దానికి నెంబర్ ఆఫ్ మీటింగ్స్ పెట్టుకొని ఫైనల్గా ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా ల్యాండ్ పూలింగ్ కాన్సెప్ట్ తీసుకొచ్చిన ఘనత ఆ రోజు ఇక్కడుండే రైతాంగానికి దక్కింది. దాతల మీరు అక్కడి నుంచి ప్రారంభమైంది. దేనికంటే ఎవరు మాట్లాడినా 53 నుంచి 2 కూడా గుంటూరుకు విజయవాడకు మధ్యలో ఉండాలి. రెండోది ఇప్పుడే మిత్రులు మాట్లాడి చాలా స్పష్టంగా చెప్పారు. ఇచ్చాపురం నుంచి కడాన మంత్రాలయమో లేదంటే కుప్పం అవన్నీ కూడా ఇదే చేస్తే రెంటికి సమానంగా ఉండే ఏకైక ప్రదేశం కృష్ణా నది ఒడ్డు. ఎక్కడి నుంచి లెక్కేసుకోండి. 12 పార్లమెంట్లు ఒక సైడు, 12 పార్లమెంటు ఒక సైడు, 13వ పార్లమెంటు గుంటూరు. డిస్టెన్స్ కూడా ఎగ్జాక్ట్గా అదే డిస్టెన్స్ వస్తుంది. ఇక్కడ ఒక కమ్యూనిటీ కోసం లేకుంటే ఇంకొకరి కోసం హైదరాబాద్ అభివృద్ధి చేశానంటే నేను రాయలసీమ నుంచి వచ్చా. ఇక్కడ కూడా నేను అదే చూసా. ఇక్కడ ఉంటే 3 రాయలసీమ వాళ్ళు ఉన్నారు. ఇక్కడ తులసిరెడ్డి రాయలసీమ కడప, రామకృష్ణ అనంతపూర్, నేను చిత్తూరు. అంటే ఆ రోజు నేను అభివృద్ధి చేయాలంటే తిరుపతిని అభివృద్ధి చేయాలి. నేను రాజధాని ఎంపిక చేసుకోవాలనుకుంటే మా ఇంటి ముందర తిరుపతిలో ఎంపిక చేసుకుంటే అక్కడ బ్రహ్మాండమైన ల్యాండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది ఉంది. నారావారిపల్లి నుంచి రంగంపేట నుంచి తిరుపతి వరకు కొన్ని వేల ఎకరాలు ఉంది. ఏమి ల్యాండ్ అక్విజిషన్ కూడా అవసరం లే. కానీ అది కాదు, నేను శాశ్వతం కాదు, నవ్యాంధ్రప్రదేశ్కు రాజధాని శాశ్వతం, ఆ రాజధాని సెంట్రల్ ప్లేస్లో ఉండాలని ఆలోచించారు. దానికి సహకరించింది రైతులు సహకరించారు. నేను ఒకప్పుడు నేను సీఎం అవుతానని 95లో నేను ఎక్కడికి వెళ్ళానంటే అమెరికాకి వెళ్ళాను. అమెరికాకి వెళ్ళి హైటెక్ సిటీ ఫౌండేషన్ వేసిన తర్వాత మొత్తం అన్ని కంపెనీలను కలిసి మీరు మా హైదరాబాద్కి రండి, ఐటీ కంపెనీ పెట్టండి, మా దగ్గర బ్రహ్మాండమైనటువంటి యువకులు ఉన్నారు, ఐటీలో మేము అందరికంటే మేటిగా ఉన్నామని ఆ రోజు చెప్పా. ఈసారి నేను వెళ్ళింది ఒక రాజధాని లేనటువంటి నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని కట్టాలి కాబట్టి నేను సింగపూర్కి వెళ్ళి అక్కడుండే ప్రభుత్వాన్ని కోరాను. సింగపూర్ ప్రభుత్వాన్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తే అంత మునుపుండే పరిచయాలతో నేను టెండర్ పిలవాలంటే లేట్ అవుతుంది, మీరు నాకు ఒక సహాయం చేయండి, ఒక మాస్టర్ ప్లాన్ మీరు తయారు చేసి నాకు ఇవ్వగలిగితే మేము అమరావతి కట్టుకుంటాం, మేము డివిజన్ వచ్చింది, మాకు రాజధాని లేదని చెప్తే 10-15 రోజుల్లో సెంట్రల్ వాళ్ళ క్యాబినెట్ తీసుకుపోయి అమరావతిని ఫ్రీగా మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ ఇవ్వాలని నిర్ణయం చేసి వాళ్ళు మన కరెస్పాండెన్స్ పంపించి అక్కడి నుంచి అమరావతిని కట్టడానికి ఈ యొక్క ఆర్కిటెక్చర్ ఇవ్వడానికి వాళ్ళు మొత్తం మాస్టర్ ప్లాన్ ఇవ్వడానికి వచ్చారు. ఆ మాస్టర్ ప్లాన్ ఉపయోగించుకోవడం మన ఆలోచన. ఇక్కడ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, హైదరాబాద్లో భూమి ఉంది. ఇక్కడ మీరిచ్చిన భూమి మొత్తం 1 ఎకరా ఇస్తే 5,000 స్క్వేర్ యార్డ్స్ తీసుకుంటే 1,000, 1,200, 1,400 తిరిగి మీకు ఇచ్చాం. అది కూడా కొంత ఇండ్లకి ఇచ్చాం, కొంత షాపింగ్కి ఇచ్చాం, కమర్షియల్ ఇచ్చాం. అదే మరి ఇక్కడ కొంతమంది అసైన్మెంట్ ల్యాండ్స్ ఉంటే వాళ్ళకు కూడా ఇచ్చాం. అందరితో మాట్లాడిన తర్వాత అందరి ఆమోదయోగ్యంతో కట్టాం. పేదవాళ్ళందరికీ స్పెషల్గా పింఛన్లు ఇచ్చాం.
ప్రతి ఒక్క రైతుకు 10 సంవత్సరాలు యాన్యుటీ ఇచ్చాం. 10 సంవత్సరాల వరకు మీరు అమ్ముకోవాలంటే అమ్ముకోండి, మీకు ఇష్టం లేకపోతే మీరు ఇక్కడే పెట్టుకోండి, ఈ డబ్బులతో మీ పిల్లలు చదివించుకోండి, 10 ఏళ్ల తర్వాత అభివృద్ధి చేయమని చెప్పాం. ఈరోజు 8 ఏళ్ళు అయిపోయిన 9వ సంవత్సరం. ఈరోజు చూస్తే ఎంత బాధేస్తుందంటే పచ్చని పొలాలు మీరిచ్చి ఈరోజు 1000 రోజులుగా మీరందరూ రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారంటే ఇది ప్రపంచంలో ఎక్కడా జరిగుండదు. అది ఒక్క అమరావతి రైతాంగమే చేయగలిగారు, పోరాటం చేయగలిగారు. మీ పోరాటానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. మా అందరికంటే మీది ఒక దృఢ సంకల్పం, ఒక ఉక్కు సంకల్పంతో పోరాడారు. మీకు చాలా అవమానాలు జరిగాయి. ఏ వ్యక్తి అయినా సరే ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే ఆడవాళ్ళ పట్ల ఆ విధంగా ప్రవర్తించకూడదు. మీరేం పని లేకుండా రాలా, మీ ఆస్తినిచ్చి తరతరాలుగా వారసత్వంగా వచ్చిన భూముల్ని రాజధాని కోసం మీరు త్యాగం చేసి నానా మాటలు అనిపించుకునే పరిస్థితి వచ్చారు, నానా విధాలుగా తిట్టించుకునే పరిస్థితికి వచ్చారు, అవమానాలు భరించారు. ఈరోజు మళ్ళీ లేదు, ఇది మా హక్కు, మాకు న్యాయం జరగాలని పోరాటానికి రోడ్లు ఎక్కారంటే అది మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం, రాష్ట్ర ప్రజానికం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే నేను సురేష్ గారిని అడుగుతున్నా, సురేష్ గారు ఎక్కడైనా 1000 రోజుల ఆందోళన ఎక్కడన్నా జరిగిందా అని అడిగాను. నాకు తెలిసి ఎక్కడా లేదండి అని అన్నాడు ఆయన. అంటే రేపు 12వ తారీఖుకి 1000 రోజుల ఆందోళన చేసిన ఏకైక ఉద్యమం ఈ అమరావతి రైతు ఉద్యమం. ఇంకో పక్కన చూస్తే ఏదో ఒక ప్రాంతంలో ఉండి ఉద్యమం చేయడం కాదు, ఇక్కడి నుంచి న్యాయస్థానం నుంచి దేవస్థానానికి వెళ్ళారు. మళ్ళీ ఈరోజు ఇక్కడి నుంచి శ్రీకాకుళం వెళ్ళే పరిస్థితికి వచ్చారు, అరసవెల్లికి వెళ్ళే పరిస్థితి వచ్చారు. అయితే ఈరోజు ఈ సంకల్పాన్ని కూడా ఆ రోజు మీరు ఒకసారి చూస్తే సరే, ఒకసారి దైవ నిర్ణయం. ఇప్పుడే మిత్రులు తులసిరెడ్డి గారు చాలా ఎమోషన్లో చాలా బాగా చెప్పాడు. ఏదైతే దేవతల రాజధాని అమరావతి, నాకు ఇదే విధంగా ఆ పేరు చెప్పితే ఒక సజెషన్ వస్తే రామోజీరావు గారు ఆ రోజు ఒక సజెషన్ ఇచ్చాడు ఆయన, మీరు ఆలోచించమని. నేను 2-3 మాట్లాడితే అందరూ కూడా బ్రహ్మాండమైన సజెషన్ అన్నారు. ఎక్కడా కాంట్రవర్సీ లేని పేరు అమరావతి. రెండోది, అన్ని రాజకీయ పార్టీలు ఆమోదించిన ప్రదేశం అమరావతి. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ అన్నాడు అసెంబ్లీలో, మాకేం అబ్జెక్షన్ లేదు, విజయవాడ గుంటూరు మధ్యలో ఎక్కడ 30,000 ఎకరాలు ఉంటే అక్కడ మీరు పెట్టండి అంటే ఈరోజు 54,000 ఎకరాలు ప్రభుత్వ భూమి మీరిచ్చిన భూమితో ఇక్కడ భూసేకరణ జరిగిందంటే ఆయన చెప్పిన దానికంటే ఇంకొక 24,000 ఎకరాలు ఎక్కువ వచ్చింది. నేను అడుగుతున్నా, ఇప్పుడు ఆ రోజు ఎందుకు సహకరించారు? ఆ రోజు కూడా అధికార వికేంద్రీకరణ కోసం నేను పెట్టాను. ఒక 14-13 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బైఫర్కేషన్లో ఇస్తే ఆ యాక్ట్ ప్రకారం ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఇమ్మీడియట్గా శాంక్షన్ చేశారు. నేను అమరావతిలో పెట్టిన ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఆల్ ఇండియా మెడికల్ కాలేజ్, మన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్ సైన్సెస్ వచ్చింది, ఎయిమ్స్ వచ్చింది, తిరుపతిలో వచ్చింది ఐఐటి, తిరుపతిలో పెట్టాం ఐజర్, సెంట్రల్ యూనివర్సిటీ అనంతపూర్లో పెట్టాం, ఐఐఎం విశాఖపట్నంలో పెట్టాం, పెట్రోలియం యూనివర్సిటీ విశాఖపట్నంలో పెట్టాం, ఎన్ఐటి తాడేపల్లిలో పెట్టాం, ఐఐటి IIIT కర్నూలులో పెట్టాం, ఉర్దూ యూనివర్సిటీ కర్నూలులో పెట్టాం. అదే మారుగా అసెంబ్లీలో నేను సమాధానం చెప్పినప్పుడు ఏ జిల్లాకు ఏమేమి చేస్తామో అధికార వికేంద్రీకరణ, అభివృద్ధి 2 జోడించి చాలా విషయాలు నేను చెప్పాను. 3 మహానగరాలు డెవలప్ చేయాల్సిన అవసరం ఉందని. అమరావతి ఒక రాజధాని, పరిపాలనా రాజధాని, ఒక విశాఖపట్నం
ఆర్థిక రాజధాని, ఒక తిరుపతి, ఒక పవిత్రమైన స్థలంతో ఇండస్ట్రియలైజేషన్ తేవాలని తీసుకున్నాం. 3 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లకు ఆ రోజే ప్రతిపాదన పెట్టాం. 3 కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు వచ్చే పరిస్థితి వచ్చింది. అదే మాదిరిగా ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని మనం పోలవరం తీసుకొచ్చాం. ఇప్పుడే రామకృష్ణ గారు అన్నారు, పోలవరం కేంద్రం డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ ప్రభుత్వం ఉపయోగించుకోలేక ఈరోజు ఆ ప్రాజెక్టును కూడా కాంట్రవర్సీ చేసి మధ్యలో ఆపేసే పరిస్థితికి వచ్చారు. పోలవరం పూర్తయి ఉంటే మొత్తం ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ కానీ ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చుకునేవాళ్ళం. ఇలాంటివన్నీ జరిగాయి. ఏదేమైనా నేను ఆ రోజు ఏ సంకల్పం కోసం పెట్టామో ఆ సంకల్పం గురించి ఆ రోజు జరిగిన విషయాలు మీకు చెప్పాలి కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ అర్థం కావడానికి చెప్పాను. ఈరోజు రమేష్ రాసిన పుస్తకం ఈ ఒకటే చాలదు. మహాభారతం జరిగిందా లేదా అనే దానికంటే మహాభారతం ఉంది కాబట్టి మనం అందరం కూడా నమ్మే పరిస్థితి వస్తున్నాం. చరిత్ర అనేది అప్పట్లో ఉండే రైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాయగలిగితే భవిష్యత్తులో ఇవన్నీ చదువుకుంటే ఓ అమరావతి ఈ విధంగా వచ్చింది. కొంతమంది దుర్మార్గంగా ఈ మారికి విమర్శించారు. కడాన కొంతమంది మాట్లాడినప్పుడు ఒక మాట మాట్లాడారు. నాకు ఏమాత్రం అనుమానం లేదు, ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది, దాంట్లో అనుమానం లేదు. కానీ చరిత్ర చెప్పిన నగ్న సత్యం, ధర్మాన్ని కాపాడడానికి కూడా త్యాగాలు కావాలి. ఆ త్యాగాలే ఈరోజు అమరావతి రైతాంగం మీరు చేస్తున్నారు. ఈరోజు కానీ మీరు పోరాడకుండా ఉండుంటే అమరావతి ఒక చరిత్రగా మిగిలిపోయేది కాదు. మళ్ళీ ఇది వాస్తవం కావాలంటే మీరు ఎవరైతే ఇక్కడ ఉన్నారో మీరు పోరాటమే కాకుండా ఏ రాజకీయ పార్టీలు అయితే మేము ఉన్నామో మేము కానీ రాష్ట్ర భవిష్యత్తు ఆకాంక్షించే ప్రతి ఒక్కరు కానీ దీనికోసం పనిచేయాల్సిన అవసరం ఉంది, సంఘీభావాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. నాకు ఏమాత్రం అనుమానం లేదు, సంకల్పం మహా గొప్పది. ఆ రోజు నాకు జ్ఞాపకం ఎందుకు చేశానో నాకైతే తెలియదు. నేను ఆ రోజు ఆలోచించినప్పుడు ఈ అమరావతి దేవతల పేరు పెట్టాం. అందరి దేవతల యొక్క దేవుళ్ళ యొక్క ఆశీర్వాదాలు కావాలని ఆ రోజే ప్రజా రాజధానిగా దీన్ని రూపకల్పన చేయాలనుకున్నాం. కొంతమంది అంటున్నారు ఈ రాజధాని వల్ల కొంతమందికి లాభం అని. కాదు, ఈ రాజధాని వల్ల 5 కోట్ల మందికి లాభం జరగాలని, ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలని ఈ రాజధానికి సంకల్పం చేశాం. ఈరోజు హైదరాబాద్ నగరానికి నార్త్ ఇండియన్స్ మొత్తం వచ్చి సెటిల్ అయ్యే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు ఆంధ్ర నుంచి, ఉత్తరాంధ్ర నుంచి, రాయలసీమ నుంచి, తెలంగాణ నుంచి వస్తే ఇప్పుడు నార్త్ ఇండియా నుంచి కూడా వస్తున్నారు హైదరాబాద్కి. ఎందుకంటే మోస్ట్ లివబుల్ సిటీగా, ట్రాఫిక్ జామ్ కాని సిటీగా, బ్రహ్మాండమైన సిటీగా, ఒక నాలెడ్జ్ ఎకానమీకి నాందిగా ఉంది కాబట్టి అందరికీ అవకాశాలు వస్తాయని వచ్చే పరిస్థితికి వచ్చారు. అలాంటిది ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, దీన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు నేను ఆ రోజు ప్రతి ఒక్క ఊర్లో ఆ ఊర్లో ఉండే దేవుళ్ళకన్నీ పూజలు చేసి పవిత్రమైన మట్టిని, పవిత్రమైన జలాలను తీసుకురమ్మన్నాను. ఆ రోజు ఒక పక్క హిందూ దేవాలయాలే కాకుండా ముస్లింల్లో మసీదులు కానీ, చర్చిలు కానీ, కడాని ఇక్కడే కాకుండా దేశంలో ఉండే పవిత్ర దేవాలయాలు, ప్రపంచంలో ఉండే పవిత్రమైన దేవాలయాల నుంచి కూడా సంకల్పం రావాలని ఉద్దేశంతో అవన్నీ తీసుకొచ్చి ఇప్పటికి కూడా అక్కడంతా కూడా ఆ సంకల్పంతోనే ఈ ప్రాంతాన్నంతా పునీతం చేశాం. ఆ సందర్భంగానే నాకు జ్ఞాపకం ఉంది, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక మాట అన్నారు ఆ మీటింగ్లో, నా చెవుల్లో ఇప్పుడు కూడా వినపడొస్తుంది. అది నేను తీసుకొచ్చింది యమునా జలాలను తీసుకొచ్చాను, ఒక పవిత్రమైన జలాల్ని. ఇంకో పక్క ఏదైతే పార్లమెంటు సాక్షిగా
పార్లమెంట్ మట్టిని తీసుకొచ్చాను, పవిత్రమైన మట్టిని తీసుకొచ్చాను. దానికి కారణం పార్లమెంట్ మీకు అండగా ఉంటుంది. ఏవైతే చట్టాలు చేసే పార్లమెంటు సాక్షిగా వచ్చానంటే ఈ పార్లమెంటు పూర్తిగా మీకు అండగా ఉంటుందని చెప్పారు. ఆ సంకల్పం వృధాగా పోదు. నాకు ఆ నమ్మకం ఉంది. అల్టిమేట్గా ధర్మమే గెలుస్తుంది. కాబట్టి మనందరం కూడా ఇదే సంకల్పంతో ముందుకు పోయి మళ్ళీ మీరు ఏదైతే పోరాటం చేశారో ఈ పోరాటాన్ని వాస్తవం చేయడం కోసం ఇక్కడ ఈరోజు కూడా మీరు చూస్తే నేను ఆ రోజు కూడా ఎవరైనా అమరావతికి వస్తే వాళ్ళకి ఇంటి జాగా కూడా ఉండాలి, ఇళ్ళు కట్టి ఇవ్వాలనుకున్నాం. ఏదో మీరిచ్చిన త్యాగాన్ని ఒక పక్క డబ్బులు కూడా రావాలి అమరావతిని కట్టాలంటే. అందుకే మీకు ఇచ్చిన భూమి, మీరిచ్చిన భూమి మొత్తం తిరిగి మీకు ఇచ్చిన తర్వాత, లేఅవుట్ వేసిన తర్వాత, ఏదైనా ప్రభుత్వ బిల్డింగ్లు కట్టిన తర్వాత, లేకపోతే కొన్ని ఇన్స్టిట్యూషన్స్కి ఇచ్చిన తర్వాత 8,000 నుంచి 10,000 ఎకరాలు మిగులు భూమి ఉంటుంది. కోకాపేట నాకు బాగా జ్ఞాపకం. నేను హైదరాబాద్ కట్టినప్పుడు 20,000, 30,000, 50,000 ఎకరా అక్కడ. అంతమరు దానికి విలువ లేదు అక్కడ. అంటే అవన్నీ కూడా అవుట్స్కట్స్లో ఎక్కడో ఉంటాయి, నీళ్లు కూడా లేవు. కాబట్టి మొన్న ఆక్షన్ ఇస్తే 60 కోట్లకు పోయింది. 60 కోట్లు, 70 కోట్లు ఒక ఎకరా. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ 10,000 ఎకరాలు రఫ్గా ఉంటే ఆ రోజే అమరావతిలో 10 కోట్ల రూపాయలు ఎకరా అమ్మే పరిస్థితికి వచ్చింది. ఆ 10 కోట్లు కానీ 20 కోట్లు అయి ఉంటే ఈరోజు 2 లక్షల కోట్లు, 30 కోట్లు అయితే 3 లక్షల కోట్లు. దీనివల్ల ఒక వ్యక్తికి లాభం కాదు, సమాజానికి లాభం, సంపద సృష్టించే విధానం అది. ఈరోజు హైదరాబాద్ వల్ల నాకేం వస్తుంది, నాకు భూములు లేవు కాబట్టి ఎందుకు హైదరాబాద్ను అభివృద్ధి చేయాలని నేను ఆలోచించుంటే నేను హైదరాబాద్ను అభివృద్ధి చేసేవాడిని కాదు. నా కోసరం కాదు, తెలుగు జాతికి ఒక సంపద సృష్టించాలనే ఉద్దేశంతో హైదరాబాద్ నిర్మాణం జరిగింది. ఎంతో మంది వెళ్ళారు అక్కడికి. కడాన మీరు చూస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారం దగ్గర నుంచి, ఐటీ ఉద్యోగాల దగ్గర నుంచి, అదే మరిగా కొంతమంది పాసి పనులు చేసుకోవడానికి కూడా హైదరాబాద్కి వెళ్ళారు. ఇప్పుడు కూడా ఎవరైనా బిల్డింగ్ కడితే ఆ బిల్డింగ్ పనిచేసే వాళ్ళు చూస్తే ఏ విజయనగరం, శ్రీకాకుళం నుంచి వస్తున్నారంటే వాళ్ళకు కూడా ఉపాధి కలిగించే నగరంగా హైదరాబాద్ పనిచేసే పరిస్థితికి వస్తూ ఉంది. వివిధ వర్గాలకి వాళ్ళ టాలెంట్ బట్టి, శక్తిని బట్టి ఉపాధి కానీ వాళ్ళకు ఒక లైవ్లీహుడ్ కానీ కల్పించే నగరంగా తయారైంది. కాబట్టి నేను ఆ రోజు ఆలోచించింది, ఇక్కడ పుట్టిన వాళ్ళు వేరే ప్రాంతానికి పోకుండా అవసరమైతే వేరే ప్రాంతం వాళ్ళు ఒక రోజున ఈ అమరావతికి రావాలని ఈ అమరావతి నిర్మాణానికి ప్రారంభించాను తప్ప ఇంకోటి కాదని మరొకసారి స్పష్టం చేస్తున్నా. మళ్ళీ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, అందరూ 5 కోట్ల మంది కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఏ కొద్ది మందికో కావాలని ఈరోజు మాట్లాడుతున్నారు. హైదరాబాద్లో ఏ కులం ఉందని కట్టాను, ఒక కులం కోసం కాదు, తెలుగు జాతి కోసం చేశాం. ఓసారి ఆనందం కూడా ఈరోజు ఈ సందర్భంగా వచ్చింది కాబట్టి చెప్తున్నా. హైదరాబాద్ని 25 ఏళ్ల కంటే ముందు ఒక నాలెడ్జ్ ఎకానమీ రావాలి, భవిష్యత్తు నాలెడ్జ్ ఎకానమీకి ఉంటుంది. అందుకనే హైటెక్ సిటీ కట్టాం, సైబరాబాద్ నిర్మాణం చేశాం, ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం. రైతు పిల్లలు కూడా ఐటీ ఉద్యోగాలు చేయాలంటే చాలా మంది ఎగతాళి చేశారు. రైతు పిల్లలే కాదు, కూలీ పిల్లలు కూడా బాగా చదువుకొని బంగారు భవిష్యత్తు కావాలని ఆ రోజు సంకల్పాన్ని చేశాం. ఆ సంకల్పం చూసినప్పుడు మొన్నే నేను నూజివీడి కాన్స్టిట్యున్సీకి వెళ్తే ఒక కుర్రవాడు చెప్పినప్పుడు, మీరు ఆ రోజు స్కాలర్ డబ్బులు ఇచ్చారు, విదేశ విద్య పెట్టారు, నేను చదువుకున్నాను, ఈరోజు నేను కెనడాలో ఎక్కడ ఉన్నా నేను ఒక 60 లక్షల రూపాయలు ప్యాకేజీ కింద సంవత్సరానికి పనిచేస్తున్నానని చెప్పాడంటే అది తృప్తి. ఆ ఇంటికి ఈరోజు
ఏ తల్లిదండ్రులైతే చదివించారో ఆ తల్లికి తండ్రికి తిరిగి డబ్బులు పంపిస్తున్నారు. ఈరోజు కొంతమందే వచ్చారు ఐటీలో, కానీ ఊరికి 10 మంది 15 మంది. మా ఊర్లో 20 ఇళ్ళు. నేను మా ఊర్లో ఒక కుర్రాడు వస్తే ఒక మాట అడిగాను, ఎక్కడ పని చేస్తున్నట్టు, అమెరికాలో పనిచేస్తున్నా చెప్తూ, మీరు చదివిచ్చారు, నేను వెళ్ళాను, చదువుకున్నాను, నేను అమెరికాకి వెళ్ళాను. ఈరోజు అమెరికాలో చూస్తే నాకు మంచి ఉద్యోగం వచ్చింది, నా భార్య కూడా ఐటీ ఉద్యోగం చేస్తుంది. ఇద్దరం కలిసి $3 లక్షల సంపాదిస్తాం. అంటే 3 లక్షలంటే 2.5 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఆదాయం వస్తుంది ఒక మామూలు కుటుంబం. ఇక్కడైతే 5,000 10,000 వచ్చేది. అది నేను ఆలోచించిన విధానం. దానికి నాంది అమరావతి అనుకున్న. ఆ రోజు వేసిన విత్తనం 25 సంవత్సరాలకు మునిపి వేసిన విత్తనం ఈరోజు ఐటీ. ప్రపంచం మొత్తం మన వాళ్ళు ఎక్కడికి పోయినా, ఏ దేశానికి పోయినా హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. మొన్న నేను చదివితే ఒకసారి అనిపించింది నాకు, అమెరికాలో ఉండే, ఎప్పటి నుంచో ఉన్నటువంటి అమెరికాలో ఉండే అమెరికన్స్ ఆదాయం $65,000. అదే ఇండియా నుంచి అమెరికాకి వెళ్ళి ఉద్యోగాల కోసం పోయిన వాళ్ళ ఆదాయం $120,000. అంటే డబల్ వీళ్ళకంటే వాళ్ళది, మన వాళ్ళది. దీనికి సాధ్యమైంది ఐటీతో సాధ్యమైంది. ఈరోజు ఒక అమెరికానే కాదు, ప్రపంచంలో ఏ దేశానికైనా వెళ్ళండి, ఆ దేశంలో ఎవరైనా ఎక్కువ ఆదాయం వస్తూ ఉందంటే, ఎవరైనా మంచి పాష్ లొకాలిటీలో ఉన్నారంటే అది ఇండియన్స్ ఉన్నారు. దాంట్లో 30% తెలుగు వాళ్ళు ఉన్నారు. అది గర్వకారణం అని చెప్పి మీ ఊర్లో కూడా మీరు చూస్తే ప్రతి ఒక్క ఊర్లో 20 మంది 10 మంది హైదరాబాద్లోనో, బెంగళూరులోనో, అమెరికాలోనో, ఆస్ట్రేలియాలో పనిచేసే పరిస్థితికి వచ్చారు. ఆస్ట్రేలియాలో 4 లక్షల మంది ఇండియన్స్ ఉంటే 1,00,000 మంది పైన తెలుగు వాళ్ళు ఉండే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ప్రపంచీకరణ వచ్చిన తర్వాత మన వాళ్ళు ఒక ఊర్లో ఉండడం కాదు, ప్రపంచంతో వెళ్ళారు. రేపు ప్రపంచంలోనే గొప్పగా చెప్పుకోవాలంటే ఇప్పుడే చాలామంది మాట్లాడారు, ఒక రాజధాని అనేది డబ్బులతో ముడిపెట్టడం కాదు. ఇక్కడ డబ్బులు కూడా అవసరం లేదు. నేను డే 1 చెప్పాను, ఒక్క పైసా ప్రభుత్వ ఖర్చులో పెట్టకుండా ఈ రాజధాని నిర్మాణం చేసేది ఈ రైతుల త్యాగంతో చేస్తామని ఆ రోజు చెప్పా. ఈరోజు కూడా సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అనేది అమరావతి అనే విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నాట్ ఓన్లీ సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్, సంక్షేమ కార్యక్రమాలకు నిరంతరం ఆర్థిక వనరులు సమకూర్చే ఇది కూడా ఈ రాజధానిగా తయారవుతుంది. ఎన్నో అపవాదులు వేశారు, అన్నింటికి సమాధానం చెప్పారు. నేను ఒకటే ప్రజలందరికీ, తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆత్మవిశ్వాసంతో ముందుకు పోతున్న జాతి తెలుగు జాతి. అలాంటి జాతికి ఒక రికగ్నిషన్ ఉండాలంటే ఎప్పటికైనా సరే మనకు ఒక అమరావతి రాజధాని ఉండాలి. అమరావతితో ధీటుగా ఒక ఆర్థిక రాజధానికి ఇంకా బాగా విశాఖపట్నం అభివృద్ధి కావాలి, కర్నూలు అభివృద్ధి కావాలి, తిరుపతి అభివృద్ధి కావాలి. ఇదే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తూ, మీ పోరాటానికి పూర్తిగా సహకారాన్ని, అన్ని విధాల సపోర్ట్ కూడా ఎక్స్టెండ్ చేస్తూ మరొక్కసారి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి. ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఈ సగం ముగింపు కార్యక్రమం వందన సమర్పణ పుస్తక రచయిత కందుల రమేష్ గారు చేస్తారు.